అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుని సోయబడింది. దక్కుమంది 10 మంది లేచారు. దీటి వెలిగిస్తా ఉన్నారు. నా ప్రియమైన సహోదరుడు, సహోదరి, దీటిని వెలిగిస్తా ఉన్నారు. ఏమండి, బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు 5. బుద్ధి కలిగిన దీటిలో సిద్ధులలో నూనె తీసుకుని వెళ్ళారు. బుద్ధి లేని వారు తమ దీటిలు ఆరిపోతా ఉన్నాయి. సిద్ధులలో నూనె లేదు. నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం. సిద్ధే మానవుని యొక్క హృదయ సాదృశ్యం. దీటి అంటే నీ వెలిగించబడాలి, నీ సిద్ధి వెలిగించబడాలి. పరిశుద్ధాత్మని నూనెతో నీ దీటి నిత్యం వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం. నిత్యం వెలిగించబడాలంటే టీవీ ముందు కూర్చొని నిత్యము సీరియల్ చూడాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆ సీరియల్ వాళ్ళు ఎంత ఇస్తారు డబ్బులు తెలుసండి. మేకప్ వేసుకుని ఎంత గంటకి ఎంతో, లేకపోతే ఈ సీరియల్ కంప్లీట్ చేస్తే ఎంత ఉంటుంది. నీకు ఇట్లా వచ్చి తీసుకొచ్చి ఎప్పుడు వాక్యం పెట్టుకుని చూడు, చక్కగా పాటలేను. దేవుడు ఏమండి, దేవుని రాకడు పాటలేను, లేకపోతే వాక్యం చక్కగా పాటలు పాడు, దేవుని స్తుతించి నీ పని అయిపోతే నీ గదులకు వెళ్ళి రహస్యమందు దేవునికి నువ్వు మొరపెట్టు, ప్రార్థన చేయి. అయ్యా, నా కుటుంబ పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి ఇలా ఉందయ్యా. ప్రియా దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10 మంది లేచారు, దీటులు ఆరిపోతా ఉన్నాయి. అప్పుడు సిద్ధపడిన వారి దీటులు వెలుగుతా ఉంటామా, మా కొంచెము పోయింది అమ్మా. అయ్యా అమ్మా, మాకు మీకు చాలదేమో, మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్ళిపోయారు. పెళ్లి కుమారి మీ సిద్ధులను నూనె వేసుకున్నారు. సిద్ధపడుమా ఓ సంగమా, క్రీస్తు వచ్చు వేళ వేచి ఉండుమా. సిద్ధపడుమా. సిద్ధపడిన వారు తమ దీటిని వెలిగించుకుని పెళ్లి కుమారి గదిలోకి వెళ్ళిపోయారు. పెళ్లి కుమారిని ఎదుర్కొన్నారు. వెళ్ళారా, తలుపు మూయబడింది. వెళ్ళి సిద్ధపడిన వారు వచ్చి, అమ్మా, అయ్యా నేను వచ్చాను, శారదలు వచ్చాను, సోరములు వచ్చానయ్యా, పరిచర్య అంతా చేసేవాడినయ్యా, అయ్యగారికి ఆదిత్యం ఇచ్చేవాడినయ్యా, నాకు దశభాగం ఇచ్చేవాడినయ్యా, నేను బాగా ప్రార్థన చేసేవాడినయ్యా అంటే కుదరదు. ఏమండి, ఆయన దొంగ ఎప్పుడు వస్తాడో ఏమండి తెలిసినట్లయితే ఇంటి యజమానుడు ఆ దొంగ కన్నడైపోయి పట్టుకుంటాడు. అలాగే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలీదు. ఏమండి, అర్ధరాత్రి వచ్చును, పొద్దుకు వచ్చును, ఇప్పుడే వచ్చును, తెల్లవారుజాము వచ్చును, నువ్వు పని చేసేటప్పుడు వచ్చును, లేకపోతే ప్రయాణం అయ్యేటప్పుడు వచ్చును. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ప్రియాదా, కాబట్టి నువ్వు సంసిద్ధపడాలి. నేను 100 సంవత్సరాలు బతుకుతాను, 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు నేను బాప్తీసం తీసుకుంటాను కుదరదు. ఈ లోపు